దీర్ఘకాలిక సమస్యలకి సొంత వైద్యం చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేయడం కంటే హాని చేస్తూ ఉంటుందండి. కానీ చిన్నపాటి సమస్యలకి, చిన్న సమస్యలకి మనందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా చాలా మందికి అవగాహన ఉంటుంది కొంత హెల్త్ గురించి. అలా చిన్న సమస్యలకి కొద్దిసేపు కొంచెం టైం వరకు మనకు తెలిసిన చిన్నపాటి చిట్కాలు వైద్యం చేసుకొని చూసి అప్పటికీ ఆ సమస్య తీరకపోతే డెఫినెట్గా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం. ఇందాక మీరు చెప్పినట్లు ఈ సమస్యలకి ఒకవేళ ఫస్ట్ మీరు జలుబు లాంటిదో ఫీవర్ లాంటిదో వచ్చింది, లేదా హెడేక్ వచ్చింది, కొంత రెస్ట్ తీసుకున్నారు, లేక పారాసెటమాల్ తీసుకున్నారు, ఇంకొన్ని హెల్తీ చేంజెస్ చేసుకున్నారు. అది చేసిన తర్వాత కూడా ఆ సమస్య తీరట్లేదు అనుకోండి, ఒక 2-3 రోజులు చూశారు, అది రెక్టిఫై అవ్వట్లేదు, ఇంకా పెరుగుతోంది. అలాంటప్పుడు కూడా సొంత వైద్యానికే పరిమితం అవ్వకుండా ద ఎర్లీ ద బెటర్ మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని తద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఈ సమస్యలు పెద్దవయ్యి కొన్నిసార్లు ఎమర్జెన్సీస్ కూడా ల్యాండ్ అవుతాయి. అండ్ మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఈ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలకు కూడా పునాది వేస్తూ ఉంటాయి. సో సొంత వైద్యం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యలకి అది కూడా కొంత సమయం వరకు చేసుకోవడం మనకి సరిపోతూ ఉంటుంది.